ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నువ్వు ధైర్యం చిక్కిపెట్టుకోవాలి సుబ్బయ్య. జీవితం అన్నాక కష్టం సుఖం అన్నీ ఉంటాయి. అవునండి. ఇప్పుడు మీరు లోపల నా దగ్గర ఏమన్నారు? మూలిగే నక్క మీదే తాటిపండు పడుతుంది అన్నాను. అప్పుడు మీరే అనక్క. ఏ వాళ్ళ ప్రేమ నేను అంగీకరించాను, వాళ్లకు పెళ్లి చేయబోతున్నాను. అప్పుడు మీరేగా డబ్బు ఇవ్వాలి, అప్పుడు మీరేగా మూలిగేనక్క. ఆ, ఉండండి వదినా, మేము సినిమాకి వెళ్తున్నాం. రాత్రి భోజనం బయట చేస్తాం. అలాగే. మంచి పిల్లని అమ్మాయి, ఇలా చూడు. కడుపున పుట్టిన కూతురు పెళ్లి చేసుకున్న మొగుడుతో ఆనందంగా ఉండాలనుకుంటుందే తప్ప పైనుంచి ఇంటికొచ్చిన పిల్లవి నీ బ్రతికిలా ఏడ్చిందనే అక్కర మీ అత్తగారికి ఏమైనా ఉందా? అదేనమ్మా లోకం తీరు. అలా అనకమ్మా. మా అత్తగారికి ఎప్పుడు నా గురించే బెంగ. పాపం ఆవిడేం చేస్తుంది? ప్లీజ్ కమ్ ఇన్. టేక్ యువర్ సీట్. What made you come all the way? What's your problem? నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే నాకేం అర్థం కాదు. నా కొడుకుని విడిచిపెట్టమ్మా, నా కోడలు కాపురాన్ని నిలబెట్టమ్మా. ఇది అడగటానికే వచ్చాను. What? Oh God. ఇది బాగుంది కదా? ఇది బాల. ఇది ఇది నా కొడుకు. ఇది నా కొడుకు, వాడు పెళ్ళాం. ఇది నువ్వు. ఇది బాగోలా. Hey, you. George. Nice, sweetie. No. what the hell is going on here? Bloody fool. You should have taken my permission before entering into my bedroom. You know something? You are a bloody bitch. Mind your language. I'm not a private company for you only. I'm a public limited company for everybody. I'm open to all.
Yesterday you, today George, tomorrow Salim. Get lost. Come on, Come on, Nana. George. లక్ష్మి, నీకు ఈ సంగతి తెలుసా? నీ కొడుకు ఆనంద్ వచ్చాడు. పెట్టెతో సహా వచ్చాడు. శాశ్వతంగా వచ్చేశాడు. ఇంత మంచి వార్త చెబుతున్నాను, సంతోషంగా అలాగా అని అడుగు. అలాగా పదండి, ఆ భగవంతుని చూద్దాం, గుడికి వెళదాం. పిచ్చిదానా, కష్టాల్లో ఉన్నప్పుడే గుడికి వెళ్ళాలి. సంతోషంగా ఉన్నప్పుడు గుడికి వెళ్ళకూడదు. అప్పుడు నాకు దేవుడు దయ అక్కర్లేదు. ఇప్పుడు మనం సుబ్బయ్య నగర్కి వెళ్తున్నాం. ప్లాట్ చూస్తున్నాం, కారులోనే పోతున్నాం. కారులోనా? ఎందుకండి అనవసరపు ఖర్చు? ఖర్చు ఇప్పుడు నాదేం కాదు, ఆ బ్రోకర్ తీసుకెళ్తున్నాడు. కారులోనే వెళ్తున్నాం, జోడీగా వెళ్తున్నాం, జాలీగా వెళ్తున్నాం. కుమారుడు కూరేశాడు. నా కాళ్ళు పట్టుకుపోయినా దేవుడా. ఇంతమందిని ఎక్కించేశాడు కారులో. అబ్బా వీడా. మన ఇద్దరిని మాత్రం జాలీగా జోడుగా తీసుకొస్తాడనుకున్నాను. ఆడ మగ తేడా లేకుండా బుట్టలో చింతపండు కూరినట్టు కూరేశాడు. పద లక్ష్మి, అంత పిచ్చోళ్ళు ఈ కార్నర్ ప్లాట్ వదిలేసి ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. ఈ కార్నర్ ప్లాట్ మనదే. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఉండు చెప్తా. అక్కడ ఆనంద్ కో రూమ్, ఇక్కడ శంకర్ కో రూమ్, అక్కడ అల్లుళ్ళిద్దరికి చెరో రూమ్. మరి మన రూమ్ ఎక్కడ? పెద్ద రూమ్ కావాలే. మనకెందుకండి పెద్ద రూమ్, అనవసరమైన ఖర్చు. అలా అంటావా? చిన్న రూమ్ చాలా. అప్పుడు ఒకే ఒక మంచం వేసుకుందాం, అనవసరమైన ఖర్చు. ఊరుకోండి. ఇదిగో మామయ్య, పెద్ద పసుపు తీసుకొచ్చాను. దా 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 లే, జు. ఓ ఓ ఓ థ్యాంక్స్. గృహప్రవేశానికి ఆవును తెమ్మంటే ఎద్దును తెచ్చావేంటి అల్లుడు? మామయ్య, ఎద్దుకు ఆవుకి తేడా ఏమిటి? అయ్యో, లక్ష్మి, మన కొత్తిల్లు ఎక్కడా? అయ్యో అమ్ము, సుబ్బయ్య నగర్ నుంచి ఇక్కడికి నడిచి వచ్చేసరికి కాళ్ళు రోళ్ళు అయిపోయాయి. దీనికి బదులు తిరుపతి కొండ ఎక్కితే పుణ్యమైనా వచ్చేది. అబ్బా ఛీ, ఏమిటండి దశయంగా? పడుకో పడుకో. ఏది అసహ్యం? పెళ్ళాం కాళ్ళు పట్టడమా? ఏ మొగోణ్ణైనా సరే గుండెల మీద చేయి వేసుకుని చెప్పమను, తన పెళ్ళాం కాళ్ళు పట్టనేలేదని. ఒకవేళ ఇంతవరకు తన పెళ్ళాం కాళ్ళు పట్టని వాళ్ళు ఉన్నా కూడా, ఓహో ఇదో మంచి పద్ధతి ఉందే అనుకుని ఇంటికెళ్ళి పెళ్ళాం కాళ్ళు పట్టేస్తాడు. చాలండి మీ ఉపన్యాసాలు, ఇక ఊరుకోండి. కార్నర్ ప్లాట్, చక్కటి ప్లాట్, కళ్ళ ముందే ఉన్నట్టుంది, కానీ డబ్బు మాత్రం లేదు. లా 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 లా. ఏమిటండి? లా 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 లా. ఏమైందండి? చెయ్యి జాపు. ఉమ్, ఆ చెయ్యి, ఆ చెయ్యి. ఉమ్. నా జీవితంలో ఎన్నోసార్లు ఈ ఉంగరాన్ని తీయడానికి ప్రయత్నం చేశాను, కుదరలేదు. ఇవాళ మరోసారి ట్రై చేస్తాను. నేను ఇటు లాగుతాను,
నువ్వు వెనక్కెళ్ళు 1 2 3. ఇక్కడే ఉంది. మామయ్య అత్తయ్య పెద్ద బావ చిన్న బావ ఉమా అందరూ రండి. ఆ. రండి అంతా వచ్చేసారా? అమ్మయ్యా దుబాయ్ వెళ్ళిపోతున్నారు కదా, అందుకని అందరికి అన్ని తీసుకొచ్చాను. ఆ, ఈ గొలుసు నా మొగుడికి. నువ్వేగా నా మొగుడివి, తీసుకో. చూడమ్మా. చెల్లాయ్ ఇదిగోనమ్మా, ఈ చీర నీ కోసం. ఈ చీర కొంగును మీ ఆయన కట్టిపడి చచ్చినట్టు పడి ఉంటాడు. పెద్దవా ఇది బావా, పెద్దవా డ్రెస్ ఏది? ఇది డాన్స్ డ్రెస్. ఇది వేసుకుంటే బ్రహ్మాండంగా డాన్స్ చేస్తావు. తీసుకో. ఏ చిట్టు మరదలా, నీకోసం చీర తీసుకొచ్చాను. ఈ చీర కట్టుకుని మంచి ఫోటో తీయించుకుని బాంబేకి పంపించు. అతను ఐస్ అయిపోతాడు అంతే. తీసుకో. ఏం బుల్లి బావా, ఏమిటి అంబాజీపేట అవుతుంది తగినట్టు అలా మొహం పెట్టావు? నీకు కూడా తీసుకొచ్చాను ప్యాంటు షర్టు. ఇది వేసుకుంటే వెంటనే నీకు ఉద్యోగం వచ్చేస్తుంది. తీసుకో. అత్తగారు, ఈ పట్టు చీర మీకోసం. నాకెందుకు అల్లుడు గారు? అదేం మాట అండి, నాకు అమ్మ లేదు. అత్త అయినా అమ్మ అయినా అన్ని మీరేగా. తీసుకోండి. ఏ మాయా తెలుసు, నీకు తండ్రి అయినా మామైనా అన్నీ నేనే. అవునవును, మీకు కూడా ఏదన్నా కొందాం అనుకున్నాను, కానీ కరెక్ట్ గా నా దగ్గర డబ్బు అయిపోయింది. అయినా తీసుకున్నాను. కాశీ తువ్వాల. నేను దుబాయ్ వెళ్ళిన తర్వాత మీకోసం ఒక ఫారెన్ కాశీ తువ్వాల పంపిస్తాను. తీసుకోండి. తీసుకోండి. 20,000 రూపాయలు ఖాళీ. నాన్న, టాక్సీ తీసుకొచ్చేసాను. చాలా చీప్. మీటర్ మీద 100 రూపాయలు అంతే. పెట్టె రెడీ, బుట్ట రెడీ, టాక్సీ రెడీ. అల్లుడిచ్చిన కొత్త కాశీ తువ్వాలతో నేను రెడీ. కానీ దుబాయ్కి వెళ్లాల్సిన అల్లుడు మాత్రం ఇంకా రెడీ కాలేదు. లక్ష్మి, పొద్దుననగా నీ కూతురుతో ఆ గదిలోకి వెళ్ళిన వాడు ఇప్పటి వరకు ఊడిపడలేదు. వదలండి. వదలను. ఇప్పుడు దుబాయ్ వెళ్తే మళ్ళీ ఏడాది దాకా అవకాశం ఉండదు. రోజుకు ఒక ముద్దు చొప్పున ఏడాదికి 365 అవుతాయి. ఇప్పటికి 175 ఇచ్చేసాను. 365లో 175 పోతే లెక్క తర్వాత చూసుకోవచ్చు. ఫ్లైట్ కి టైం అవుతుంది. పాతండి. అయ్యో, లెక్క తప్పు రాకూడదు. తెర తీయరా తిరుమల దేవరా, తెర తీయరా, తెర తీయరా, తెర తీయరా, తెర తీయరా. అబండ్రా, ఇదేమన్నా దుగ్గిరాల అల్లుడా, దుబాయ్ అల్లుడురా? నేను తెరిపిస్తా చూడు. అంటా కా హుకుం, అబ్బా కా హుకుం. తెరుచుకో సీసేం. చాలు. ఐడియా. నువ్వు భయపడకు, నువ్వు భయపడకు. పాము పాము పాము. అయ్యో 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 అయ్యో. ఏంటి మావయ్య? వదిలితే గదిలోకి వెళ్తాడు. బస్తా మోసుకొచ్చినట్టు మోసుకొస్తాను. వదలండి మావయ్య, వదలండి బా. బా వదిలి బా. నా సుడుని చూస్తాను. వదిలిపెట్టు బా. సుడు. అడ్డం పడు. పట్టుకో. సుడు. 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 నేను వదిలిపెట్టాను, వెళ్ళాను సుడు. నువ్వు లోపలికి వెళ్ళు. మగవయ్య, మగవయ్య. ప్లీజ్ మావయ్య. బావ చెప్పులు. వదిలిపెట్టండి మావయ్య. సర్లే, ఏమండి? నువ్వు వెళ్ళరా. సుడు. సుడు. ఏమండి? సుడు. వస్తా సుడు. ఎక్కడయ్యా అల్లుడా, దుబాయ్లో వదిలేస్తా. టాటా, చీరియో, బై బై. వెళ్ళగానే ఉత్తరం రాయండి. మళ్ళీ చేరాలో లేదో అని మేము కంగారు పడతాం. అత్తయ్య, నా బదులు మావయ్య దుబాయ్ పంపించేశాను. ఇక మీద మావయ్య బాధ మీకేం లేదు. సుళ్ళు, అడ్డు దుబాయ్ పోయింది. సరే, ఇంకా 32 బాకీ ఉండిపోయాయి. అరే ఏమిటండి మీరు? లక్ష్మి, లక్ష్మి, నేను అల్లుడిని ఎక్కడో పారేశాను. లక్ష్మి, మీరెక్కడా పారేయలేదండి. మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయాడు. అదేమిటండి, అన్నంతో ఇల్లు కడుతున్నారు? అన్ని బెంగలే లక్ష్మి. ఓ పక్క ఇల్లు కట్టాలనే బెంగ, మరో పక్క అల్లుడు దుబాయ్కి వెళ్ళడం లేదు, ఆ ఉద్యోగం ఏమవుతుందో అని బెంగ. నాన్న, మీ మొదటి బెంగ నేను తీరుస్తాను. ఆ ఫ్లాట్ ఖరీదంతా? 3,000 రా. జస్ట్ 3,000గా. రేపే ఆఫీస్లో అప్పు చేసి
మీకు ఆ డబ్బు నేనిస్తాను. ఇక నేను అన్నంలో ఇల్లు కట్టను రా, సుబ్బయ్య నగర్లో కడతాను. ఏమండి ఏమండి ఆఫీసులో అప్పు చేసి డబ్బు ఇస్తానంటున్నారు ఏమిటండి? అవును, ఏ? చూడండి, ఇల్లు కట్టడం మీ నాన్నగారికి శక్తికి మించిన విషయం. అది మర్చిపోయి ఆయన వెనక ముందు చూడకుండా సొంత ఇల్లు కడతానని సవాల్ చేశారు. ఓడిపోబోతున్నారు. చూడండి, ఆయన నమ్ముకుని మనం డబ్బు ఇస్తే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. ఎంత తల్లి బిడ్డలైనా ఎవరి కడుపు వాళ్లదే, ఎవరి ఆకలి వాళ్లదే, ఎవరి అన్నం వాళ్లదే. అలాగే ఎవరి డబ్బు వాళ్లదే. ఇది కాంక్రీట్ కాంపౌండ్ వాడు, ఇక్కడి నుంచి లోపలికి దారి, మరి ఈశాన్యంలో బాగుండాలి. కాంపౌండ్ వాడు, ఇది కాంపౌండ్ వాడు. నాన్న, రాత్రి మీకు డబ్బిస్తానని చెప్పినప్పుడు నేను ఒక విషయం మర్చిపోయాను. ఏమిట్రా? చెప్పరా, ఏమిట్రా మర్చిపోయావు? కిందటి నెలే ఆఫీసులో అప్పు చేసి మిరాండాకి డబ్బిచ్చాను. అది తీరితే కానీ ఆఫీసులో రెండోసారి డబ్బివ్వరు నాన్న. లక్ష్మి, కథ మళ్ళీ మొదటికే వచ్చింది. మన ఆనందు కిందటి నెల ఆఫీసులో అప్పు చేసి ఆ మిరండాకి డబ్బు ఇచ్చాట. మిరండాన్ని మర్చిపోయినట్టే ఆ అప్పు విషయం మర్చిపోయాట. అది తీరేదాకా ఆఫీసులో మళ్ళీ అప్పు ఇవ్వరట. పిచ్చిదానా, బాధపడుతున్నావా? నేను బాధపడలేదు. ఆ డబ్బు నేను ఏర్పాటు చేస్తాను. మన ఆనంద్ ఇప్పుడు తిరిగి వచ్చాడు కదా, మన కోడలు ఇప్పుడు సంతోషంగా ఉంది కదా. అదే చాలు లక్ష్మి. మన కోడలిది మంచి మనసు, అందువల్ల మంచే జరుగుతుంది. నమస్కారం సార్. ఎందుకు రమ్మన్నారట? రండి రండి రండి. చూసారా ఈ డ్రెస్సులన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఇవన్నీ మీ అబ్బాయికే. మా అబ్బాయికా? జూనియర్ ఆఫీసర్ అంటే మాటలా? ఆఫీసరా? అవును, నెలకి 2000 జీతం. 2000?